ఎందుకు ఈ జీవితం? అరే, ఇంకెంతసేపు అద్దం ముందు నిలబడి ఉంటావు లేయా? టైం అవుతుంది, పదా. అమ్మా, నా మొహం చూడు. నా పేరుకు తగ్గట్టే లేయా మొహంలాగానే ఉంది. ఎందుకమ్మా నాకు ఆ పేరు పెట్టావు? నిజం చెప్పు. నేను అందంగా లేను కదా, అందుకేగా నువ్వు ఆ పేరు పెట్టావు నాకు. ఇదా నీ బాధ? సరే, నాతో రా. ముందు నాకు విషయం చెప్పు. నిజంగా నన్ను కాలేజ్లో అందరూ చూసి నవ్వుతున్నారమ్మా. సరే, నీ బాధ ఏంటో క్లియర్గా చెప్పు. నేను చెప్పాల్సింది చెప్తా. నిజం చెప్పు. నా బాధ నీకు తెలీదా? వికృతమైన రూపం. అరే, నా మొహం చూసి ఎవరు నాతో కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు మా. పైగా కాలేజ్లో కురూపి అని పిలుస్తున్నారు. నా పేరు చూసి నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే నిజంగా లేయాలని నిన్ను దేవుడు చేశాడని విక్రిస్తున్నారు. నా వల్ల కావటం లేదు మా. నన్ను కనీసం ఏదైనా సర్జరీ చేపించి అందంగానైనా మార్చు, లేదా నా పేరైనా మార్చే. సరే అయితే చెప్తా విను. అడిగావు కదా లేయా అని నీకు ఎందుకు పేరు పెట్టానో, చెప్తా విను. జాగ్రత్తగా విను. లేయా తన తండ్రి చేత మోసగించబడింది, భర్త చేత ద్వేషించబడింది. కానీ తన పేరును శాశ్వత కాలం చరిత్రలో చిరస్థాయిగా నిలపాలి అని భావించిన దేవుడు తను ద్వేషించబడుట చూచాడు. చూడటమే కాదు, తనని యాకోబు కంటే ఎక్కువగా ప్రేమించాడు. కేవలం ప్రేమించటంతోనే ఆగిపోక తను భూమిపైకి అడుగుడే యూదా గోత్రానికి కర్త అయిన యూదాను ఆమెకు కుమారుడిగా ఇచ్చాడు. ఈరోజు లేయలేకపోవచ్చు, కానీ తను జన్మనిచ్చిన యూదా, అతని నుండి వచ్చిన యూదా గోత్రం, ఆ గోత్రం నుండి వచ్చిన సర్వలోక రక్షకుడైన క్రీస్తు నీటికి ఆమెను మనకి గుర్తు చేస్తూనే ఉన్నాడు. నా కూతురు యాకోబు ద్వేషించిన లేయగా కాదు, దేవాతి దేవుడు ప్రేమించిన లేయగా ఉండాలి, అనేక మంది ప్రజలకి ఆశీర్వాదంగా ఉండాలి అని నీకు ఆ పేరు పెట్టుకున్నా లేయా. రిమెంబర్ దిస్. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా చేత ఆశీర్వదించబడిన స్త్రీ కొనియాడబడును. ముందు దేవుణ్ణి నువ్వు ఆకర్షించు, అప్పుడు ఆయనే నిన్ను ఆశీర్వాదంగా మలిచి అనేక మంది నీ వైపు తన మహిమ నిమిత్తం ఆకర్షిస్తాడు. థ్యాంక్స్ అమ్మా. నువ్వు నన్ను దేవుడు ప్రేమించిన లేయాలా ఉండాలని కోరుకుంటున్నందుకు. కష్టమే అనుకో, బట్ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. నా కోసం ప్రేయర్ చేయి.